ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడే పారిపోవును అని. ఈరోజు చాలామంది ఏవేవో బంధకాలు, కట్ల నుండి విడిపింపబడక అనేకమైనటువంటి వ్యసనాలలో, అపవాది ఉచ్చుల్లో పడి లేవలేక కృంగిపోతూ దేవునికి ఎలా సమీపంగా రావాలో అర్థం కాని పరిస్థితుల్లో చాలామందే ఉన్నారు. యేసుక్రీస్తును శోధించింది అపవాది, అలాంటప్పుడు మనల్ని కూడా శోధిస్తుంది. కనుక మనం వాడితో స్నేహం చేయక యేసయ్యను వెంబడించాలి, యేసయ్యను అనుసరించాలి, అలా వాడిని ఎదిరించాలి. విశ్వాసమందు స్థిరంగా నిలిచి దేవుడిచ్చిన అధికారముతో, వాక్యముతో ఎదిరించినప్పుడే వాడు ఖచ్చితంగా పారిపోతాడు. అపవాది దగ్గర బొజ్జగింపు పనికిరాదు. చెయ్యాలి అధికారంతో కూడిన ప్రార్థన, గద్దించాలి విశ్వాసముతో. దేవుడిచ్చిన బలముతో ఎదిరించేవారంటే సాతానుకు చాలా భయం. దేవుని బిడ్డలుగా ఉన్న మనం దేవునికి లోబడాలి, దేవునికి భయపడాలి. అంతేకాని అపవాదికి కాదు లోబడాల్సింది, అపవాదికి కాదు భయపడాల్సింది. నీవు నీ దేవునికి నీ విధేయతను కనపరచాలి. సమాధానకర్తయ్యకు దేవుడు ఎప్పుడో వాడి తలను చితకద్రొక్కించాడు. ఇంకా భయమా? దేవుడిచ్చే జ్ఞానం, శక్తి, అధికారంతో ఎదిరించు నీకున్న ప్రతి సమస్యను. అప్పుడు అవే దూరం అవుతాయి. మోసం, పరధ్యానం, నిరాశ ఇలాంటి అనుభవాలలోనికి తీసుకుని పోతాడు. ఇది నిజమా అన్నట్లు యోబును అపవాది మొత్తిన సందర్భం, సౌలుకి దురాత్మ పట్టడం. క్రొత్త నిబంధనలో అనేకులు అపవాది పీడితులున్నారు, బాధింపబడిన వారున్నారు. కానీ ఎప్పుడైతే ఆయన నామములో శక్తి ఉన్నది గనుక ఆ శక్తి గల వాక్యాన్ని మన హృదయంలో ఎత్తిపట్టి అధికారంతో కూడిన ప్రార్థన, విశ్వాసముతో నీవు నిలవబడినప్పుడు దేవుడిచ్చే ఆ సర్వాంగ కవచం నీ మీద ఉంటుంది. కనుక వాడే పారిపోతాడు. నీలో విశ్వాసం, లోబడుట, జ్ఞానం, శక్తి, ధైర్యం ఇవన్నీ నా దేవుడే నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ.